మీరు చూస్తున్నారు వైబిఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని మనస్తాపం చెందిన తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ఉప్పరాపల్లి వీరభద్రరావు తమ నాయకుడు జైలు నుండి క్షేమంగా త్వరలోనే తిరిగి రావాలని, తిరిగి మరలా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని నక్కపల్లి మండలంలో ఒడ్డిమట్ట వద్ద ఉన్న వినాయకునికి మొక్కుకున్నారు. తన మొక్కు తీర్చుకోవడానికి పాయికిరాపేట మండలంలో ఉన్నటువంటి పాండురంగ స్వామి వారి దేవస్థానం నుండి కాలినడకన పాదయాత్రగా వచ్చి మొక్కు చెల్లించుకుంటానని దేవునికి మొక్కుకున్నాడు. అసలు ఉప్పరాపల్లి వీరభద్రరావు అంటే ఎవరు? ఉప్పరాపల్లి వీరభద్రరావు పాయికిరాపేట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈయన చిన్నతనం నుండే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని. తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఈయనకు అన్న నందమూరి తారక రామారావు ఫ్యామిలీ అన్న, నారావారి ఫ్యామిలీ అన్న, వారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో పాండురంగ స్వామి వారి దేవాలయం వద్ద పాయికిరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు ఆధ్వర్యంలో పాయికిరాపేట మండల నాయకులతో కలిసి పాండురంగ స్వామి వారి దేవాలయంలో పూజలు చేశారు. పూజలు చేసిన అనంతరం గుడి బయటికి వచ్చిన ఉప్పరాపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. మన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన కారణంగా ఆయన బెయిల్ మీద విడుదలైంది కాబట్టి ఆ వినాయకుడు మొక్కుబడి తీర్చుకున్నారని మొక్కుకున్నాను. ఆయన తర్వాత మన రాష్ట్రానికి పెద్ద దిక్కు, అభివృద్ధి ప్రదాత అయిన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర మొదలెడతాం. పాకిరాపేట నుంచి ఒడ్డిపేట వినాయకుడి గుడి దాకా పాదయాత్ర చేస్తున్నాం. తదనంతరం పాకిరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు మాట్లాడారు. ఆయన రాబోయే రోజుల్లో ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ఆ రోజు ఆయన దండం పెట్టుకోవడం జరిగింది. ఎలా ఆయన విడుదలవుతే పాకిరాపేట నుంచి ఒడ్డిమెట్ట వరకు నడిచి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకుంటానని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది. ఈరోజు ఆయన ఈ పాదయాత్ర ప్రారంభించినందుకు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులందరం కూడా దానికి సంఘీభావంగా మేము కూడా ఆయనతో పాటు నడుస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఒడ్డిమెట్ట వినాయకుడు అలాగే పాయికిరాపేట పాండురంగ స్వామి ఆశీస్సులతో రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలి, ఇక్కడ అనితమ్మ గారు మన ఎమ్మెల్యేగా గెలుపొందాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పాదయాత్ర పాయికిరాపేటలో పాండురంగ స్వామి వారి దేవాలయం వద్ద నుండి మొదలై పాయికిరాపేట ఈ వీధిలో నుండి పాయికిరాపేట మెయిన్ రోడ్డు గుండా వెళ్తూ నక్కపల్లి మండలంలో ఒడ్డిమెట్ట వద్ద వినాయకుని ఆలయానికి చేరుకుంది. పాదయాత్ర జరిగేటప్పుడు జిల్లా ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి పల్లా బిల్లింగ్ మాట్లాడుతూ జై తెలుగుదేశం, అనకాపల్లి జిల్లా పాయికిరాపేట మండలం గంటగూడ గ్రామ కాపురస్తులు ఉప్పరాపల్లి వీరభద్రరావు గారు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానుడు. అలాగే ఈ యొక్క దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క దుర్మార్గపు పరిపాలనలో ప్రతిపక్ష నాయకులు అయినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఈయన ఆ దేవుని ప్రార్థించుకుని దేవుని మొక్కున్నారు. ఆ యొక్క మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు పాయికిరాపేట ఏదైతే మా పాయికిరాపేట మండలం ఎట్టుకోవడం మన పాండురంగ దేవస్థానం దగ్గర నుంచి ఒడ్డిమెట్ట వినాయకుడి దేవస్థానం వరకు వినాయకుడికి మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు మా యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు, టౌన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి చీను గారు, అలాగే ఈ యొక్క నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మంగళపూడి అనితమ్మ గారి ఆదేశాలతో వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులతో
ఈ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా సాగుతుంది. అలాగే ఈ యొక్క భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే అనితమ్మ గారికి ఈ యొక్క పాదయాత్ర చేసినటువంటి వీరభద్రాన్ని కూడా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి వచ్చే గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అనితమ్మ గారు ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి ఆయన యొక్క మొక్కును తీర్చుకోవడానికి ఈరోజు పాదయాత్ర వెళ్తున్నాం. జై తెలుగుదేశం. టౌన్ ట్రెజరర్ మంజులూరి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఉప్రాపల్లి వీరభద్రరావు గారు చంద్రబాబు నాయుడు ఆయన మనోభావానికి అక్రమాలకి చేసినందుకు ఆయన మనోభావం చెంది ఆయన అడుగును ముచ్చవలే చంద్రబాబు నాయుడు బయటికి రావాలని, ఆ బయటకు వచ్చిన సందర్భం మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని ఈ పాదయాత్రను ఆయన పాండురంగ దేవస్థానం నుండి ఒడ్డుపెట్ట వరకు ఆయన మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కును ఈరోజు తీరుస్తున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని ఆయన కోరిక, అది నెరవేరుతుందని మరీ మరీ కోరుకుంటూ జై తెలుగుదేశం. ఈ కార్యక్రమానికి పాగిరేపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టుబాబు, మాజీ మండల అధ్యక్షులు చింతకాయల రాంబాబు, టౌన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, జిల్లా ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి పల్లా విలియంకేరి, జిల్లా వాణిజ్య విభాగపు ప్రతినిధి జూరెడ్డి ప్రసాద్, మండల ఎస్సీసీల అధ్యక్షులు ఏడుగు సురేష్, టౌన్ ట్రెజరర్ ముందులూరు దుర్గాప్రసాద్, టౌన్ ఉపాధ్యక్షులు చిలుకూరి ప్యారర్, సీనియర్ నాయకులు బలిపతి వెంకటరమణ, లెక్కల గోవిందు, నామవరం పంచాయతీ ప్రెసిడెంట్ కొరందాస్ శివ, పాయిగ్రపేట ఎంపీటీసీలు వేములపూడి అప్పారావు, కసింకోట సత్యబాబు, మాజీ ఎంపీటీసీ రాజన ఆది, నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి బాటపాటి శ్రీను, మండల బీసీసీల అధ్యక్షులు ఈగల సూర్యనారాయణ, మండల ఐటీడీపీ ఇన్ఛార్జ్ దుర్గి శ్రీను, మండల తెలుగు యువత అధ్యక్షులు సారథి గిరిధర్, దేవర్త గోవిందు, కోనే కొండబాబు, ఏనుగుల చిన్న, కట్టా శ్రీను, కుంచా ప్రసాద్, బంగారి రాజు, గొర్ల లక్ష్మీనారాయణ, అంగిరెడ్డి కుమార్, విశ్వాసుల వీరబాబు, గురజాపు సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీ చంద్రశేఖర రమణ మానవాన్ మన్మరాచార్య